తర్వాత దేవ దానవ అంశలతో భీష్ముడు మొదలైన కురు రాజులు పుట్టారు. అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పగా, ఆత్మ దేవతల అంశలతో పుట్టిన వాళ్ళు ఇలా రాజ్యం కోసం యుద్ధం చేసుకోవడం ఏమిటి? దానికి వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. జనమేజయ, పరశురాముడు 21 సార్లు క్షత్రియుల మీద యుద్ధం చేసి లోకంలో ఉన్న క్షత్రియులందరినీ చంపేశాడు. అప్పుడు వారి భార్యలందరూ సంతానము కావాలెను అనే కోరికతో అప్పటి ధర్మం ప్రకారం ఉత్తమమైన బ్రాహ్మణుల అనుగ్రహంతో పుత్ర సంతానాన్ని పొందారు. మరల రాజవంశాలు వృద్ధి చెందాయి. రాజులు ధర్మం తప్పకుండా పరిపాలించారు దాస్. సకాలంలో వానలు కురిశాయి. పంటలు వృద్ధి చెందాయి. ఆయుర్దాయం పెరిగింది. మరణాలు తక్కువయ్యాయి. భూభారం ఎక్కువయింది. భూదేవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకు వెళ్లి భూభారాన్ని తగ్గించమని వేడుకుంది. అప్పుడు దేవతల అంశలతో పాండవులు, ఇతర రాజులు జన్మించారు. రాక్షసుల అంశలతో శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన వారు జన్మించారు. వీరి వలన మహాభారత యుద్ధం జరిగింది. 15 అక్షౌహిణీల మంది చనిపోయారు. భూభారం తగ్గిపోయింది అని వివరించాడు వైశంపాయనుడు. అప్పుడు జనమేజయుడు, మహాత్మా, దేవదానవులు ఈ భూమి మీద ఎలా జన్మించారో వివరంగా తెలపండి అని అడిగాడు. దానికి వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. ఆది కాలంలో దేవులు, దానవులు బ్రహ్మ సంకల్పమున జన్మించారు. వారంతా భూమిపై మానవ రూపమున అవతరించారు. ఇదే మహాభారత గాథకు మూల కారణము. ఈ సృష్టికి మూలం బ్రహ్మదేవుడు. ఆయనకు 6 మానసపుత్రులు. మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు. వారే సృష్టి వ్యాప్తికి ఆధారమైన మహర్షులు. ఇలా బ్రహ్మదేవుని మానసపుత్రుల ద్వారా సృష్టి విస్తరించింది. మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడిచేతి బొటనవేలి నుండి దక్షుడు అనే పురుషుడు జన్మించాడు. ఎడమచేతి బొటనవేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించింది. దక్షుడు మరియు ధరణి ఐక్యమయ్యారు. వారిద్దరికీ 1000 మంది మహారుషులు జన్మించారు. ఇలా మహర్షుల ద్వారా సృష్టి విస్తరించసాగింది. దక్షునికి 50 మంది కుమార్తెలు జన్మించారు. అందులో 13 మందిని కశ్యపునకు ఇచ్చాడు. దితి అనే ఆమెకు హిరణ్యకశిపుడు జన్మించాడు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదునికి 3 కొడుకులు. అందులో విరోచనుడికి బలి జన్మించాడు. బలి కొడుకు బాణాసురుడు. ధను అనే స్త్రీకి 40 మంది దానవులు కలిగారు. అలా దానవ సంతతి పుట్టింది.
సింహిక అనే దానవ వనితకు రాహువు జన్మించాడు. వినతకు అనూరుడు, గరుడు జన్మించారు. అనూరుడికి సంపాతి, జటాయువు పుట్టారు. అద్రువకు శేషుడు, వాసుకి మొదలైన పాములు పుట్టాయి. ఇలా దేవతలు, దానవులు, పక్షులు, నాగులు ఈ సృష్టిలో మహాపాత్రలు అయ్యారు. బ్రహ్మ మానసపుత్రులలో రెండవ వాడైన అంగిరసునకు ఉతద్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి చిన్ననాటి నుంచి అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు. బృహస్పతి దేవతలకు గురువు అయ్యాడు. అతని జ్ఞానంతో దేవలోకంలో ధర్మం స్థిరపడింది. అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహామునులు జన్మించారు. పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు రాక్షసులు జన్మించారు. పులహుడు అనే మానసపుత్రునకు కిన్నరలు, కింపురుషులు జన్మించారు. క్రతువు అనే మానసపుత్రునకు పక్షిజాతి పుట్టింది. శివుడు అనే మనువు కొడుకు ప్రజాపతి. ప్రజాపతికి అష్టవసువులు జన్మించారు. ఇందులో ప్రభావసుడు అనే వసువుకు విశ్వకర్మ జన్మించాడు. బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు. భృగుడి కొడుకు కవి. ఆ కవి కొడుకు శుక్రుడు. ఆ శుక్రుడు రాక్షసులకు గురువు. భృగువు కుమారుడు చ్యవనుడు. చ్యవనుడి కొడుకు ఆవుర్వుడు. ఔర్వుడి కొడుకు జమదగ్ని. జమదగ్ని కొడుకు పరశురాముడు జన్మించాడు. ఇంకా భూలోకంలో పైన చెప్పిన దేవ, దానవ అంశలతో రాజులు జన్మించారు. మహావిష్ణు అంశతో శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆదిశేషుడి అంశతో బలరాముడు జన్మించాడు. లక్ష్మీదేవి అంశతో రుక్మిణి జన్మించింది. అప్సరసల అంశలతో 16,000 మంది గోపికలు జన్మించారు. ప్రభాసుడనే వసువు అంశతో భీష్ముడు జన్మించాడు. బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించాడు. కామము, క్రోధము కలసి అశ్వత్థామగా ద్రోణుడికి పుట్టాడు. మరుత్తుల అంశలతో విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు జన్మించారు. సిద్ధి, బుద్ధి అంశలతో కుంతి, మాద్రి పుట్టారు. యమధర్మరాజు మాండవ్య మహాముని శాపం కారణంగా విదురుడిగా జన్మించాడు. ఏకాదశ రుద్రుల అంశలతో కృపాచార్యుడు, సూర్యుని అంశతో కర్ణుడు జన్మించారు. హంసుడు అనే గంధర్వుడు ధృతరాష్ట్రుడుగా జన్మించాడు. మతి అనే దేవత గాంధారిగా పుట్టింది. కలి అంశతో దుర్యోధనుడు పుట్టాడు. హిరణ్యకశిపుడు శిశుపాలుడుగా పుట్టాడు. సంహ్లాదుడు శల్యుడిగా పుట్టాడు. విప్రచిత్తి అనే దానవుడు జరాసంధుడుగా పుట్టాడు. అశ్వపతి కృతవర్మగా పుట్టాడు. ఆలనేమి కంసుడుగా జన్మించాడు. గుహ్యకుడు శిఖండిగా పుట్టాడు. ఉద్గణాంశతో పాండురాజు పుట్టాడు. యముడి అంశతో ధర్మరాజు, వాయుదేవుడి అంశతో భీముడు, ఇంద్రుడి అంశతో అర్జునుడు, అశ్వినుల అంశతో నకుల సహదేవులు పుట్టారు. ఈ అంశతో ద్రౌపది జన్మించింది. అగ్ని అంశతో ధృష్టద్యుమ్నుడు జన్మించాడు. ఇంక భారత చక్రవర్తుల చరిత్ర సవిస్తరంగా చెబుతాను వినండి అని జనమేజయుడికి వైశంపాయనుడు చెబుతున్నాడు.